వాడి వైపు రోడ్డు వేసుకుంటావా అంటారు ఇంకొకళ్ళు. ఇవి నడుస్తుంటాయి. అందుకనినే సాధారణంగా ఇవన్నీ మొదట్లో బాగా జరిగింది. రాజశేఖర రెడ్డి ఇది చాలా పెద్ద ఎత్తున పనిచేశాడు. ఈ గ్రామ సభలు, ఈ వ్యవహారం ఇదంతా కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, చెక్ పవర్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. తీరా చూస్తే ఇవన్నీ డబ్బులు అయిపోతున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్ కొట్టుకు చావడం తప్పించి ఏం జరగల. ఆ తర్వాత నుంచి క్రమంగా మళ్ళీ ఆఫీసర్ల రాజ్యం వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కొంచెం సిన్సియర్, గ్రౌండ్ లెవెల్లో కూడా తన ఇన్ఫ్లుయెన్స్ వాడే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇప్పుడు మంచి జరిగితే మంచిదే. ఫైనల్ గా 5 ఏళ్లుగా ఒక సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు బాగా అలవాటు అయిపోయింది. బాగా చేరువైన వ్యవస్థలు ఈ రెండు. సచివాలయ ఉద్యోగులకు కొత్త డ్యూటీలు వేయడం, పూర్తిగా వాళ్ళ నిన్నటి వరకు చేసిన డ్యూటీలను తప్పించడం, వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా పక్కన పెట్టడం, వాళ్ళు రేపు మాపు ఏదో ఉద్యమం చేయడానికి కూడా రెడీ అవుతున్నారంట, రోడ్డు ఎక్కుతాం అంటున్నారంట. ఏంటి బాబు గారి డేరింగ్ స్టెప్? బేసిక్ గా ఏంటంటే సంపద సృష్టించడానికి అయి ఉంటది. ఇది ఎలా సంపద సృష్టి? ఇంకా వాళ్ళ జీతాలు లేకపోతే సంపద సృష్టి కదా. వాలంటీర్ లేరు, ఆ డబ్బులు మిగిలిపోయినట్టే కదా. అట్లాగే ఇప్పుడు సచివాలయాలు లేకపోతే అందరూ కూడా పనులు చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు చచ్చినట్టు మీ సేవకి వెళ్తే డబ్బులు వస్తాయిగా, ప్రభుత్వానికి కూడా డబ్బులు వస్తాయిగా. మీ సేవ వాళ్ళకి ఎంతని, ప్రభుత్వానికి ఎంతని వస్తాయి. ఇప్పుడు ఫ్రీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ దేనికి డబ్బులు లేదుగా సచివాలయంలో. కానీ వెసులుబాట్లు దూరం అవుతున్నాయి కదా, కొన్ని సౌకర్యాలు మిస్ అవుతున్నాం కదా. వద్దన్నే కదా జనాలు ఓట్లేసింది. జనాలు ఆ వెసులుబాటు కావాలని ఓటేశారా? వద్దని ఓటేశారు. మాకు సచివాలయం వద్దనుకున్నారు, వాలంటీర్ వద్దనుకున్నారు, ఓటేశారు. 2019 ముందు ఆ వెసులుబాటు చూసి ఓటేసింది కదా జగన్ గెలిపించడానికి. అప్పుడు నేను వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాను, ఇంటికి మీకు రేషన్ ఇస్తాను అంటే కదా. అప్పుడు మరి అప్పుడు కోరుకున్నట్టు కదా జనాలు కోరుకున్నారు, వచ్చేది. ఇప్పుడు వద్దనుకున్నారు, పోయారు. కాబట్టి ఆ రోజున వచ్చింది, ఈ రోజు పంపించేశారు. ఇప్పుడు వద్దనుకున్నారంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాబు గారు ఎప్పుడు నేను రాగానే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తానని చెప్పలేదు, నేను రాగానే సచివాలయ వ్యవస్థ తీసేస్తానని చెప్పలేదు. చెప్పుంటే అప్పుడు తీర్పు వేరే రకంగా ఉండేదేమో. నేను వస్తే కొనసాగిస్తానన్నారు, ఇంకా వాలంటీర్ల జీతాలు పెంచుతానన్నారు కదా. అది చూసే కదా ఒక రకంగా నమ్మి ఓటేసారు అనుకోకూడదా? మీరు కరెక్ట్ లాజికల్ పాయింట్ చెప్పారు. కాకపోతే ఆ మొక్క తెలుగుదేశం అనుకోవట్లా, ఆ మొక్క చంద్రబాబు అనుకోవట్లా. మనం ఇచ్చిన హామీ మేరకు నమ్మారు అన్నాడు. ఇంకోటి ఆయనకు ధైర్యం, ఇలా చేసేస్తే మర్చిపోతారు జనం అన్నటువంటి. మర్చిపోతే 5 ఏళ్ల తర్వాత మనల్ని చూసి ఓటేస్తారు అనుకుంటున్నారు. కాబట్టి ఆ ధైర్యంతోనే ఆ తెగింపే ఆయన చూపెట్టింది. కానీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి, వాలంటీర్ల పరిస్థితి ఏంటి? దాదాపు ఇప్పుడు అదో 2.5, ఇది 1 లక్ష, అంటే వీళ్ళని తీరనుకోండి, ఏంటి వాళ్ళ పరిస్థితి? ఏం లేదు, 4 లక్షల మందిని హ్యూమిలియేట్ చేస్తున్నాం. జగన్ హయాంలో ఒక 1000 మందో, 2000, 5000 మందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధపడ్డారు. బాధపడ్డందుకు గాను అది కోట్లాది మందికి పాకింది. ఇది స్టార్టింగ్ 4.5 లక్షల మందిని మనం గొడవ పెట్టుకుంటున్నాం.